టు నవభారత్ నేను రఫీ. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రైల్వే స్టేషన్లు ఎంపిక చేసి వాటిని అభివృద్ధి చేయాలని అయితే ఆలోచనలో ఉంది. దీనికి సంబంధించే ప్రాజెక్ట్ అయితే ప్రారంభించడం జరిగింది. అయితే ఈ ప్రాజెక్టులో భాగంగా 48 రైల్వే స్టేషన్లు అయితే ఎంపిక చేయడం జరిగింది. ఈ ఎంపిక చేసిన 48 స్టేషన్స్లో ఏవైతే ఉన్నాయో వీటిలో ఒకటి మనకి హైదరాబాద్లో ఉన్న నాంపల్లి రైల్వే స్టేషన్ అయితే సెలెక్ట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్ సెలెక్ట్ అవ్వడం వల్ల లాభాలు ఏంటి అని ఒకసారి చూసుకుంటే చాలా లాభాలు ఉన్నాయి. అంటే దాదాపుగా చూసుకుంటే కోట్ల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే నిధులు అయితే ఇక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధికి అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ ఉందో ఇది కొంత చరిత్ర కలిగిన రైల్వే స్టేషన్ కాబట్టి, కొంతవరకు ఇది పాతకాలపు రైల్వే స్టేషన్ కాబట్టి దీన్ని అభివృద్ధి చేయాలని అయితే సెంట్రల్ గవర్నమెంట్ కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి చూసుకుంటే రానున్న 5 సంవత్సరాల్లో కోట్ల రూపాయల నిధులను ఉపయోగించి అయితే అక్కడైతే చాలా డెవలప్మెంట్లు అయితే చేయబోతున్నారు. అంటే రైల్వే స్టేషన్ విస్తీర్ణం పెంచడం, పార్కింగ్ ప్లేస్లు ఏవైతే ఉంటాయో వాటిని డెవలప్ చేసి దాని ప్లేస్ కూడా పెంచడం, అంతేకాకుండా అక్కడ చెట్లు ప్రకృతికి సంబంధించిన ఏవైతే మనకి అక్కడ వనాలు ఉంటాయో అంటే అక్కడ చెట్లను కూడా పెంచి గ్రీనరీ పెంచి అక్కడ చూడడానికి కూడా మంచి ఆకర్షణీయంగా చేయడం, దాంతోపాటు భవనాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొత్తగా నిర్మించడం, తర్వాత ఎలివేటెడ్ కాంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిర్మించడం, తర్వాత పార్కింగ్ అలాగనే ఏవైతే ఎస్కలేటర్లు తర్వాత లిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేయడం, అంతేకాకుండా కొత్త వాటిని నిర్మించడం, దాంతోపాటు ఏవైతే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు ఉన్నాయో వాటిని కూడా అభివృద్ధి చేసే పనులు అయితే ఇక్కడ జరుగుతాయి. అంతేకాకుండా అక్కడ రైల్వేలకు సంబంధించిన ఏవైతే అక్కడ విస్తీర్ణాలకు సంబంధించి కూడా విస్తీర్ణం కూడా పెంచే అవకాశం ఉంది. దాంతోపాటు రైల్వే యొక్క ఏవైతే రైల్వేకి సంబంధించిన అంటే ఇక్కడ ట్రైన్స్ ఏవైతే రాకపోకలు ఉంటాయో ఇవి కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే దీనివల్ల ఈ విధంగా అయితే అన్ని రకాలుగా కూడా అక్కడ ఉన్న ప్రజలకైతే ఇక్కడైతే సులభతరం చేయడం కోసం ప్రయాణాలు రైలు యొక్క అంటే సంఖ్యను కూడా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఈ విధంగా రైలు సంఖ్య పెరగడం వల్ల, బోగీలు పెరగడం వల్ల, తర్వాత అక్కడ ఉన్న రైల్వే స్టేషన్ నాంపల్లి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడం వల్ల అయితే అక్కడ ప్రజలైతే అనుగుణంగా అంటే ప్రజలు ఎక్కువ మంది అక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి, అంటే వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి రైల్వేని అక్కడ నాంపల్లి స్టేషన్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో ప్రజలు వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ మనకి నాంపల్లి వచ్చేసి హైదరాబాద్లో ఉన్న మేజర్ రైల్వే స్టేషన్లో సెకండ్ది కాబట్టి, అంటే సికింద్రాబాద్ తర్వాత రైల్వే స్టేషన్ నాంపల్లి పెద్దది కాబట్టి చాలామంది ప్రయాణికులు అంటే మన దేశవ్యాప్తంగా చూసుకుంటే అన్ని రాష్ట్రాల నుంచి కూడా తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ వాళ్ళ వర్కులు చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అనేది ఇక్కడ రోడ్ ట్రాన్స్పోర్ట్ కన్నా కూడా రైల్వేకి సంబంధించిన ఏదైతే ట్రైన్ ఉందో ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా ఉపయోగిస్తారు కాబట్టి అన్ని రాష్ట్రాలకు కూడా కనెక్టివిటీ అనేది నాంపల్లి స్టేషన్ నుంచి ఉంది కాబట్టి నాంపల్లి స్టేషన్ అనేది అభివృద్ధి చేయడం అనేది ఒక మంచి పరిణామంగా అయితే చూడవచ్చు. ఇది రానున్న 5 సంవత్సరాల్లో అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించి కోట్ల రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇక్కడ నాంపల్లికి అయితే వెచ్చించడం జరుగుతుంది. దీనికి సంబంధించి సులభతరంగా ప్రయాణికులు జర్నీ చేయడం కోసం అంతేకాకుండా అక్కడ ఉన్న ఏదైతే వాష్రూమ్స్ కానీ తర్వాత అక్కడ ఉన్న ఏవైతే రూమ్స్ ఉన్నాయో అంటే రెస్ట్ రూమ్స్ కానీ అక్కడ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటి కూడా అభివృద్ధి చేయడం ద్వారా అక్కడ ప్రజలకైతే మంచి సౌకర్యాలు అయితే కల్పించే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏదైతే సెలెక్ట్ అవ్వడం జరిగిందో అంటే దేశవ్యాప్తంగా కూడా కేవలం 48 రైల్వే స్టేషన్లే ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో నాంపల్లి కూడా అవ్వడం అయితే ఒక అదృష్టం కింద భావించవచ్చు. ఈ విధంగా అయితే నాంపల్లి రైల్వే స్టేషన్ రానున్న 5 సంవత్సరాల్లో అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తవుతాయి అని అయితే రైల్వే మంత్రి ఎవరైతే ఉన్నారో అశ్విన్ వైష్ణవ్ అయితే తెలపడం జరిగింది. రానున్న 5 సంవత్సరాల్లో నాంపల్లికి సంబంధించి అభివృద్ధి పనులన్నీ కూడా పూర్తవుతాయి అని అయితే ఇక్కడ రైల్వే మంత్రి ఎవరైతే ఉన్నారో అశ్విని వైష్ణవ్ అయితే తెలపడం జరిగింది. థ్యాంక్ యూ.